విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తెపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి వివిధ శాఖలకు చెందిన అధికారులతో వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. చెరువు శిఖం భూములు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సత్యప్రసాద్ గారిని ఐఏఎస్ గారిని రాడు పోసారు. ఈ బండి మీద పోతే 1/2 కిలోమీటర్ ఉంటుంది. దీని బయటకు వచ్చింది దాని మేము పోతే అది అవినీతిని పూర్తిగా మీరు తుడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇచ్చాం. 5వ గ్యారంటీని కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెమ్మ అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం మరొకసారి చెప్తున్నాను. ఎందుకు నేను ఇది వాటిని పరిష్కరించి వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధితో మీరు పనిచేసి వాటిని పరిష్కరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ